మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. నేను మీ యోగా లక్ష్మీ నరసింహ, యోగా ట్రైనర్. మీకు నేను చాలా సుపరిచితుడిని. ఈరోజు మనం ఇంతకుముందు చేసినటువంటి ఎపిసోడ్‌లలో మీకు గుర్తుందో లేదో నవకాసన సిజరింగ్ చేసేవాళ్ళం. ఈ నవకాసన సిజరింగ్ ఎందుకు చేయాలి అంటే, పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్‌ని ఎలాగైతే మనం ఒక కత్తెర తీసుకొని బట్టను ఎలాగైతే కట్ చేస్తామో, అలా మనకి పొట్టలో ఉన్న ఫ్యాట్‌ని తగ్గడమే గాక, బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే మనకి పొంతకుండలా ఉంటుందో పొట్టని ఈజీగా తగ్గించుకోవచ్చు. మళ్ళీ మీకు నేను చెప్తున్నాను గుర్తుంచుకోండి. మీరు డైట్ ఫాలో చేయండి. మీరు డైట్ ఫాలో చేయకోకుండా మీరు ఎక్సర్‌సైజ్‌లే చేస్తాను అంటే నేను మెజర్‌మెంట్స్ ఇవ్వగలుగుతాను. షూర్‌గా చెప్తున్నాను. మీరు మెజర్‌మెంట్స్ మీరు లూజ్ అవుతుంది. మెజర్‌మెంట్స్ అంటే ఇప్పుడు మీకు తెలిసిపోద్ది. 40 సైజ్ ఉంటేనేమో 38, 36కి రావచ్చు. అదే 50 సైజ్ ఉంటేనేమో 45, 40కి అట్లా రావచ్చు. సైజులు ఇవ్వగలుగుతాం గానీ, షేప్ కొంచెం లైట్‌గా వస్తుంది గానీ, పొట్టను తగ్గించలేం. అదే మీరు డైట్ చేసి చేయండి. తప్పకుండా 100కి 100% రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఒకసారి నవకాసనాకి ఎలా వెళ్ళాలి? నవకాసనాల్లో సిజరింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు చూద్దాం. నాతో పాటు మీరు చూడటమే కాదండి, మీరు ఎలాగైతే నాకు కామెంట్స్ ఇస్తున్నారో, మీకు పొట్టుంది, మీరే సరిగ్గా చేయలేకపోతున్నారు అని ఎలాగైతే అంటున్నారో, నేను తగ్గించుకోవడానికి రెడీగా ఉండి, నేను పబ్లిక్‌గా చెప్తున్నాను, నాకు స్టమక్ ఉంది, నేను చేస్తాను, నేను తగ్గించుకుంటాను అని. అలాగే మీరు మాట నిలబెట్టుకోండి. మీరు చేయండి, మీరు తగ్గించుకోండి. ఒక మధ్యప్రదేశ్ గనక మనకు అడ్డు లేకుండా ఉంటే, మన శరీరంలో ఒక మధ్యప్రదేశ్ అంటే మన పొట్ట భాగం గనక మంచిగా ఉంటే, మన డ్రెస్ ఏసుకునే బావుంటుంది. మనం అసలు కనిపించడానికి లుక్‌గా బావుంటాము. అన్ని విధాలుగా బావుంటుంది. అలా అని చెప్పేసి మీరు డైట్‌లు చేసేసి, లోపల మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చుకోకండి. మీరు డైట్ అంటున్నారు. దీంట్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఆ 5 ఎలిమెంట్స్‌లో ఒకటుంటుంది. ఒకటి వైట్ మైదా, వైట్ సాల్ట్, వైట్ షుగర్, వైట్ రైస్ అండ్ వైట్ మిల్క్. ఈ 5 ఈ డైట్‌లో అసలు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా వైట్ షుగర్ అంటే షుగరు. ఇది లేకుండా చూసుకోండి. మీరు తాగే డ్రింక్స్ కానివ్వండి, లేదంటే మీరు తినే టిఫిన్ గానివ్వండి, మీరు తినే ఇంకేదైనా స్వీట్స్ కానివ్వండి, అవన్నీ అవాయిడ్ చేస్తే 100% వస్తుంది. దీంతో పాటు ఫైబర్ గూడా యాడ్ చేయండి. ఫైబర్ కంటెంట్ ఫుడ్ అంటే మీకు తెలుసు గదా! జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఒక పట్టు బియ్యం దొరుకుతుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా బ్రౌన్ రైస్‌లోకెళ్ళమనైతే నేను చెప్పను. ఒక పట్టు బియ్యం దొరుకుతుంది. దాన్ని కొంచెం అంతా మీరు ఒక హాఫ్ అన్ అవరో సంథింగ్ మామూలుగా కడిగి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న ఫైబర్ ఎక్కువుంటుంది కాబట్టి అటువంటి రైస్ తీసుకోండి. అంతే కాకోకుండా మీరు ఒకేళ మిల్లెట్స్ మీకు కొనడానికి ఇబ్బందవుతుంది. మిల్లెట్స్ నేను తీసుకోలేకపోతున్నానంటే చక్కగా మీకు పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటువంటి బీన్స్ ఉంటుంది, చిక్కుడు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీకు బఠానీ ఉంటుంది. ఆ తర్వాత ఆకుకూరలు చాలా దొరుకుతాయి మీకు. ఆకుకూరలున్నవి. చాలా చీప్‌గా దొరికిపోతాయి. మన మార్కెట్‌లో రూ. 10 పెడితే ఇంత ఆకుకూర ఇస్తాడు. తర్వాత బీన్స్ ఇస్తాడు. చిక్కుడు గింజలు దొరుకుతాయి. ఇవన్నీ తీసుకోండి కంటెంట్. చాలా చక్కగా చేయొచ్చు. మనం ఇప్పుడు ఎక్సర్‌సైజ్‌లోకెళ్దాం. నవకాసన క్రియ. ఓకే. నవకాసనకి ఇలా మనం చక్కగా వెల్లకిలా పడుకున్నప్పుడు నవకాసన చాలామంది రాంగ్ చేస్తున్నారు. ఈ మెడ పైన ఎక్కువ వెయిట్ పెట్టేస్తారు. ఈ మెడ పైన అసలు వెయిట్ పెట్టకండి. ఎందుకంటే సెన్సిటివ్ నర్వస్ ఉంటుంది. తర్వాత చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఈ నరులు అంటే మెడకు సంబంధించినటువంటి నరాలు కానివ్వండి, అదేవిధంగా బోన్ కానివ్వండి, చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు దానిపైన వెయిట్ ఏస్తే ఈజీగా పట్టేస్తాయి. అలా కాకుండా హెడ్‌ని మీరు ఫ్రీగా తీసుకొని రండి. ఇక్కడెక్కడ ఈ దవడల దగ్గర మీన్స్ ఈ చీక్స్ దగ్గర ఉన్నటువంటి ఈ బోన్ ఏదైతే ఉందో, ఈ బోన్‌ని అసలు లాక్ చేయొద్దు. గట్టిగా పెట్టొద్దు. ఫ్రీగా ఉంచండి. ఆ తర్వాత రైట్ లెగ్ 30 డిగ్రీస్ తీసుకోండి. మెజర్‌మెంట్ ఇది. ఈ లెఫ్ట్ లెగ్ పైన రైట్ ఫుట్ పెట్టండి. ఆ తర్వాత రైట్ ఫుట్ దగ్గరికి లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి థైస్ ఇలా పెట్టేసేయండి. జస్ట్ ఇంతే. ఇక్కడ చూడండి షేకింగ్ వస్తుంది. ఇంకా కొంచెం పైకి లేస్తున్నాను నేను. ఇప్పుడు ఎందుకంటే సిజరింగ్ కదా! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. యెస్. మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడాలి అంటే ఒకసారి నేను చేసిన టెక్నిక్ చూడండి. ముక్కుతో బాగా శ్వాస తీసుకున్నాను. నోటితో ఒక్కసారే వదిలేసాను. మాట్లాడటానికి ఎంత మీరు పరిగెట్టినా, లేదంటే నాన్ స్టాప్ స్పీచ్ ఇచ్చినా, ఒకసారి బ్రెత్‌లెస్ స్పీచ్ కూడా ఇస్తా ఉంటాం. బ్రీతింగ్ తక్కువైనప్పుడు ఒక్కసారి నోటితో ఒక్కసారి చేస్తే చాలు. ఎన్ని మాటలు కావాలో అన్ని మాట్లాడుకోవచ్చు మళ్ళీ.
30 degrees నవకాసన అండ్ క్రియ. మీరు చూసారు కదా, ఇక్కడ అసలు కింద టచ్ అవ్వకూడదు. ఇలా తీసుకోండి. స్ట్రెయిట్‌గా పెట్టండి. మాక్సిమం బెండ్ చేయండి. మోకాళ్ళ పైకి వచ్చింది చెయ్యి. చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 16, 17, 18, 20, 21, 24, 25, 26, 27, 28, 30. రిలాక్స్. ఇది ఎక్సర్సైజ్‌లో ఎంత స్టఫ్ ఉందంటే చేస్తే మీకు తెలుసుద్ది. నేను 30 కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మనం 100 వరకు కూడా చేయొచ్చు. 100 కరెక్ట్‌గా ఎవరైతే చేస్తారో వాళ్ళు రాసి పెట్టుకోవచ్చండి. ఈజీగా తగ్గిపోతుంది స్టమక్. మళ్ళొకసారి చూద్దాం. 30 డిగ్రీస్ మళ్ళీ మీకు మెజర్‌మెంట్ చూడండి. వీపు భాగం దగ్గర అసలు తగలకూడదు కింద. బ్యాలెన్సింగ్ చేసుకోండి. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలాక్స్. చూసారు కదా, నవకాసన సిజరింగ్. క్లాత్ కత్తెర తీసుకొని క్లాత్ కట్ అయితే కట్ అవుతుందా లేదా? కట్ అవుద్ది. అలాగే స్టమక్‌లో ఫ్యాట్ కట్ చేసుకోవాలి అంటే నవకాసన క్రియ చేయండి. ఇలా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. అది కూడా 3 సెట్స్. ఈచ్ 1 సెట్ 20 సెకండ్స్. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయండి. తప్పకుండా మెజర్‌మెంట్స్ చూస్తారు. డైట్ చేస్తే కంప్లీట్‌గా ఫ్లాట్ స్టమక్ చూస్తారు. నమస్కారం.